సార్ ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ 'గుర్తుందా గుర్తుందా' సాంగ్ వింటున్నాం 'చెన్నై లవ్ స్టోరీ' నుండి. గురుతుందా గురుతుందా నువ్వు తడిసిన తొలి వర్షం. అంటే మళ్ళీ మణి శర్మ గారిని ఆ పాటని మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నాం. అసలు ఆయన మెలోడీ బ్రహ్మ అని ఎందుకంటారు? మీరే ఇప్పుడు అన్నారు కదా, అది మెలోడీయే మిమ్మల్ని గుంజుతోంది అనమాట. ఆ గుర్తుందా గుర్తుందా సాంగ్లో ఉన్నదే మెలోడీ. ఓకే. ఆయన సాంగ్స్ అన్నీ కూడా మెలోడియస్గా ఉంటాయి. సో బేసిక్ ఏంటంటే ఆయన డిస్టింక్ట్ స్టైల్ కర్ణాటిక్ మ్యూజిక్ని వెస్ట్రన్ ఇన్స్ట్రుమెంట్స్ని ఫ్యూజన్ చేస్తారనమాట. అంటే వాటి సమ్మిళితమైన మ్యూజిక్ అనమాట. అందుకనే మనల్ని డ్రా చేస్తుంది. అట్లే యంగ్స్టర్స్ని కూడా, బికాజ్ వెస్ట్రన్ బీట్స్ అవి ఉంటాయి కాబట్టి వాళ్ళని కూడా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. అసలు ఈయన మ్యూజిక్లోకి ఎలాగొచ్చారు సార్? బేసికలీ వీళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫాదరే హీ వాజ్ అ వయలినిస్ట్, ఎస్ రాజేశ్వరరావు గారితో చెన్నైలో ఉండేవాళ్ళు. సో అట్లా మ్యూజిక్లోనే పుట్టి పెరిగారనమాట ఈయన. సో తర్వాత న్యాచురల్గా ఆయన ప్రయాణం కూడా అటువైపే సాగింది. ఆయన ఎస్ రాజేశ్వరరావు గారికి శిష్యుడయ్యారు. తర్వాత సత్యం మాస్టర్ దగ్గర, రమేష్ నాయుడు, అలాగే కీరవాణి దగ్గర కూడా చేశారనమాట అసిస్టెంట్గా. బట్ ఆయనకు ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చి రామ్ గోపాల్ వర్మ ఇచ్చారు. ఓ ఆర్జీవి గారు. ఎస్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి రాత్రి సినిమాలో అసలు పాటలు ఉండవు. ఓకే. దెన్ అంతం అనే సినిమాకి కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. దెన్ ఆయన ఫస్ట్ క్లెయిమ్ టు ఫేమ్ అంటే బాగా పాపులర్ అని ప్రేమించుకుందాం రా సినిమాలో 3 సాంగ్సే ఇచ్చారనమాట. అవి చాలా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దాని తర్వాత ఆయనకి బావగారు బాగున్నారా, సమరసింహారెడ్డి, చూడాలని ఉంది, ఇలాంటి ఫిల్మ్స్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చి సూపర్ హిట్స్. అంటే ఎక్కడ చూసినా అవే పాటలు మోగడం. సో దే వాజ్ నో లుకింగ్ బ్యాక్. ఇంకా ఆయన దూసుకెళ్ళిపోయారనమాట. సార్ కానీ మణి శర్మ గారి బీజిఎం అమేజింగ్గా ఉంటుంది అని అంటారు కదా. జనరల్గా అంటే ఒకప్పుడు సినిమాలు చూసేటప్పుడు బీజీ అనే దాని మీద ప్రేక్షకులు కూడా ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు కాదు. ఒక ఇళయరాజా గారి బీజీ గురించి మాట్లాడేవాళ్ళు అనమాట. దాని తర్వాత అంటే మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్లో ఒక ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే మణి శర్మ గారి. ఆయన కొన్ని సినిమాలకు మ్యూజిక్ ఇవ్వకున్నా అని బీజీ ఇచ్చి కూడా చాలా పాపులర్ అయ్యారనమాట. ఆయన ఫుల్ ఫ్లెజ్డ్ మ్యూజిక్ ఇచ్చిన వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కడు, పోకిరి, అతడు, దెన్ టాగూర్, స్టాలిన్, ఇట్లాంటి సినిమాల్లో అసలు ఆ హీరోయిని ఎలివేట్ చేసే సీన్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ బ్రహ్మాండంగా ఉంటాయి. అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని సినిమాలకు ఓన్లీ బీజీఏ ఇచ్చారు. అయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఈ సినిమా గురించి చాలామంది ఏమంటారంటే అసలు ఈ సినిమాని నిలబెట్టిందే బీజీ, మణి శర్మ గారి బీజీ అంటారనమాట. అని మెయిన్ పాటలు ఇవ్వలేదైనా ఆ బీజీఏ అసలు అంటే కొడికోవాలి ఒక ఫ్యామిలీ డ్రామా అయినా కానీ దాన్ని బాగా ఎలివేట్ చేసి ఎమోషన్స్ని హై అండ్ లో చాలా బాగా తన మ్యూజిక్ తోటే మనకు ఒక లాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చారనమాట. ఓకే. అట్లాగే ఆయన టెంపర్ కూడా బీజీ ఇచ్చారు. ఇది మన చాలా ఇంటెన్స్ మూవీ జూనియర్ ఎన్టీఆర్. ఓకే. తనకు అలానే ఆయన క్యారియర్లో ఎదుగుతుండేటప్పుడు మీరు ఎంతమంది శిష్యుల్ని ఇచ్చారా అనేది కూడా ఇంపార్టెంట్. సో ఆయన శిష్యుల్లో ఫేమస్ దేవిశ్రీ ప్రసాద్, తమన్, హారిస్ జయరాజ్ కూడా ఆయనతో పనిచేశారు. దెన్ కార్తిక్ సింగర్ అండ్ మ్యూజిక్ కంపోర్ ఆయన కూడా ఉన్నారనమాట ఆయనతోటి. మరి మణి శర్మ గారిలో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి సార్? ఫేవరెట్ సాంగ్స్ అనొచ్చు, చాలా ఉన్నాయి. అట్లీస్ట్ 3-4 చెప్తాను. నాకు చాలా ఇష్టమైంది పిలిచే పెదవుల పైన ఖలీజా సినిమాలోది. దెన్ అట్లాగే సత్యం ఏమిటో అని అతిథి సినిమాలో ఉంటుందన్నమాట. చాలా ఇంటెన్సిటీ ఉన్న సాంగ్ అది. పిక్చరేషన్ కూడా చాలా బాగుంటుంది. దెన్ ఖుషీలో అన్ని సాంగ్స్ చాలా బాగుంటాయి. చెలియా చెలియా. ఓకే. అలాగే దెన్ చూడాలని ఉంది లో యమహా నగరి. మరి ఆఫ్టర్ దట్ అంటే ఆర్జీవి గారి తర్వాత ఆయనకి ఏం ఆఫర్స్ ఇవ్వలేదా సార్? ఇది సర్ప్రైజింగ్. ఇది ఒక గమ్మత్తైన విషయం. ఆర్జీవి గారు చిరంజీవి గారితో ఒక సినిమా తీస్తున్నారన్నమాట. వినాలని ఉంది దాని పేరు. వినాలని ఉంది. 20% తీసాక ఫర్ సమ్ రీజన్స్ దాన్ని ఆపేశారు. మణి శర్మనే దానికి మ్యూజిక్ డైరెక్టర్. సో అందులోని సాంగ్సే మళ్ళీ ఆయన చూడాలని ఉందిలో వాడారనమాట. ఓకే. సో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి మణి శర్మ గారిది? నాకు కూడా సార్ పిలిచే పెదవుల పైన వన్ ఆఫ్ ద మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్. అండ్ విషింగ్ మెలోడీ బ్రహ్మ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే మళ్ళీ ఇది కమ్బ్యాక్ అనుకుంటా ఈ చెన్నై లవ్ స్టోరీ తోటి. మళ్ళీ అందరూ వీ వాంట్ మోర్ ఆఫ్ మణి శర్మ అంటున్నారు.